హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కారుణ్య ఫ్రమ్ లోరా హాస్పిటల్ బోడుపై. ఈరోజు మన లోరా హాస్పిటల్లో ఉండే అవైలబుల్ ట్రీట్మెంట్స్ గురించి వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దామని వీడియోతో ముందుకు వచ్చాము. యాక్చువల్గా జనరల్గా ఫిజియోథెరపీ అంటే అందరికీ తెలిసిందే. అందరు ఫిజియో అంటే ఎక్సర్సైజులు చేపిస్తారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేది అని అనుకొని ఒక భ్రమలో ఉండి ఇంత ఉంటుంది అంత ఉంటుంది, సెషన్స్ వైజ్ ఉంటాయి, కొంత దగ్గర అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి భయపడతా ఉంటారు. సో మన దగ్గర అట్లా ఏం ఉండదు. జస్ట్ ఫిజియోథెరపీ అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకొని మజిల్ స్టిమ్యులేషన్స్ చేసి వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి నొప్పి తగ్గించుకుంటా ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్ చేసుకొచ్చేది ఫిజియోథెరపీ. నార్మల్గా మన ఫిజియోథెరపీతో పాటు మన హాస్పిటల్లో కొత్త కొత్త అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. వాటి పేర్లు అంటే అక్యుపంక్చర్, అక్యుప్రెషర్, మ్యాగ్నెట్ థెరపీ, కప్పింగ్, ఇలాంటివి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ మెషిన్స్ తోటి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులో ఉండే ధరలతో ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసాం లోరా హాస్పిటల్లో. మీరు కావాలంటే మన యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ గూగుల్లో కానీ లోరా హాస్పిటల్ బోర్డు అని కొడితే దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ ఉంటాయి, చూడండి. సో ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ అంటే అందరికీ తెలిసిందే, కానీ ఆక్యుపంక్చర్ గురించి చాలా మందికి వరకు తెలియదు. ఈ మధ్యనే కొత్తగా అవుతుంది. అదేదో చైనా వైద్యం, నేపాల్ వైద్యం అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇది మన పాతకాలం వైద్యమే. ఆక్యుపంక్చర్ అని అంటే నార్మల్గా మన బాడీలో ఇంతకుముందు మన అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఎప్పుడన్నా జ్వరాలు వచ్చినాయి పిల్లలకి అని అంటే సురుకులు పెట్టేవాళ్ళు, అలాంటి టైపే. కాకపోతే అదే పాయింట్స్ వాళ్ళకి ఏం తెలియక పెట్టారో కానీ అప్పుడు ఆ వైద్యం పనిచేసేది. కానీ ఇప్పుడు మనకు ఉన్న జనరేషన్లో అందరూ మందులు వాడి ఎప్పటికీ తగ్గకుండా నొప్పులు అంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం, నొప్పులు అంటే ఏదో ఒక టాబ్లెట్లు వేసుకొని పెయిన్ తగ్గించుకోవాలి అని అనుకుంటారు. కానీ మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఆక్యుపంక్చర్ అంటే నార్మల్గా మన బాడీలో ఒక 360 పాయింట్స్ ఉంటాయి, మెరిడియన్స్ అని ఉంటాయి. అవన్నీ యాక్టివ్గా పనిచేసినప్పుడు మనకి ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి నొప్పులు రావు. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, వాట్ ఎవర్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏ కండిషన్స్ అయినా కానీ జనరల్ ఒక ఆక్యుపంక్చర్ తోటి మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అంటే ఇవి కూడా సెషన్స్ వైజే ఉంటాయి. నార్మల్గా మన బాడీ నడిచేది ఒక 12 ఆర్గన్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఆర్గన్స్ అన్ని యాక్టివ్గా పనిచేసామంటే మనకి ఎలాంటి నొప్పులు కానీ ఎలాంటి కండిషన్స్ అయినా, ఇప్పుడు నార్మల్ బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ ఆర్గన్స్ కరెక్ట్గా మనం డైట్ తీసుకొని అవన్నీ పాయింట్స్ యాక్టివేట్ చేసుకొని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటే ఎలాంటి హెల్త్ కండిషన్స్ కానీ రాకుండా యూజ్ అవుతుంది అనమాట. సో ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్తో బెనిఫిట్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ ఇప్పుడు నార్మల్గా ఒక కండిషన్ ఉంది, లైక్ బ్యాక్ పెయినే ఉంది. బ్యాక్ పెయిన్కి ఒక 15 సెషన్స్ వరకు ఫిజియోథెరపీ తీసుకుంటాం మనం జనరల్గా. తీసుకున్నాక ఆ నెల వరకు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకో నెలకి మళ్ళీ నొప్పి వస్తుంది, అన్ని పనులు చేసుకుంటాం, మళ్ళీ నొప్పి వస్తుంది, మళ్ళీ ఫిజియోథెరపీ చేయించుకోవాలా అన్న ఉద్దేశంలో ఉంటుంది. కానీ నార్మల్గా ఫిజియోథెరపీతో పాటు ఆక్యుపంక్చర్